నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక వేసవి కాలపు రాత్రి మా అమ్మమ్మ పక్కన పడుకొని వెన్నెల వెలుగులు వెదజల్లుతున్న చందమామపై ఆ మసక చీకట్లు ఎలా వచ్చాయో చెప్పమని అడిగాను. ఆకాశంలో మేఘాల కన్నా పైన ఏముంటుంది అని కూడా అడిగాను. మబ్బుల వెనుక స్వర్గ నరకాలుంటాయని, భూమిపైన చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశాక మనుషులు మబ్బుల వెనుక ఉన్న ఆ రెండు లోకాల్లో దేనికో దానికి వెళతారని అమ్మమ్మ సమాధానం ఇచ్చింది. నరకంలోకి చెడ్డవాళ్లు, స్వర్గంలోకి మంచివాళ్లు వెళతారని అంటూ చివరికి నన్నే నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. సో సకులు, ఈరోజు మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 4లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ పార్లర్కి. మరి సౌందర్యానికి సంబంధించి మన బ్యూటీషియన్ లలిత గారు ఏం తెలియజేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. హాయ్ లలిత గారు. హాయ్ అమ్మా. ఈరోజు మా సకుల కోసం మీరు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? సమ్మర్ కదమ్మా, సమ్మర్లో పాపం ఏంటి అంటే స్కిన్ చాలా వేరేగా ఉంటుంది. తొందరగా ర్యాషెస్ వస్తాయి, కందిపోయినట్టుగా అయిపోతుంటుంది, చాలా ఎక్కువగా స్వెట్టింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు, పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా ఏంటి అంటే చాలా ఆయిలీగా అయిపోతుంటుంది అనమాట. కాబట్టి ఫ్రెష్గా ఉండేదానికి, అంటే ఎలాంటి స్కిన్ టైప్ అయినా కానీ ఫ్రెష్ లుక్ కోసము ఏం చేస్తే బాగుంటుందో అది చూపిద్దామా. అంటే ఒక స్పెషల్ ఫేషియల్ చూపిద్దాం, స్పెషల్ ప్రోడక్ట్స్ అది. ఓకే మేడం. సో మేడం, తిన్ స్కిన్ టైప్ ఏంటి? స్కిన్ తనది చాలా సెన్సిటివ్ స్కిన్ మా. చూడండి, ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంది, కళ్ళ కింద కొంచెం రెడ్ షేడ్ కూడా ఉందన్నమాట. ప్లస్ నార్మల్ స్కిన్ తనది, కాకపోతే కొద్దిగా ర్యాషెస్ ఉన్నాయి అక్కడక్కడ. ఇది డాండ్రఫ్ వల్ల కూడా వస్తాయమ్మా, లేదా ఫేస్ సరిగ్గా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోకపోతే కూడా వస్తాయి, లేదా చెప్పాను కదా సమ్మర్లో సెబమ్ కంటెంట్ ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. నోస్ అంతా కొంచెం రఫ్గా ఉంటుంది. అవునమ్మా, అంటే ఈ వైట్ హెడ్స్ ఉన్నాయన్నమాట, చాలా రోజుల నుంచి చేయించుకోలేదు, తను ఫేషియల్ చేయించుకున్నట్లేదు అనమాట, అందుకని. సో తన మీద చూడండి ఎంత గ్లో వస్తుందో చూడండి. అన్నీ ఏంటి అంటే జెల్ బేస్డ్ వాడతామ్మా. జెల్స్లో ఏముంటాయి అంటే మెయిన్ ప్రోడక్ట్ ఏంటది? ఇప్పుడు చూడండి మా, ఈ జెల్ ఉందనుకోండి, ఇది కేసర్తో చేసేది అనమాట. సో ఏంటి అంటే ఆక్సిజన్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట దీంతో మసాజ్ చేసిన తర్వాత. అట్ ద సేమ్ టైం ఇంప్యూరిటీస్ని కూడా తొలగిస్తుంది. అలానే ఏంటి అంటే ఇది ఇంకొక జెల్ మా, గ్రీన్ జెల్ అనమాట. ఇది అలోవెరా జెల్తో చేసింది, అలోవెరాతో చేసింది. అలానే బేసిల్ కూడా, తులసి కూడా ఉంటుంది అనమాట. అలోవెరా అంటే చాలా అంటే క్లీన్ చేస్తుంది, ప్లస్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది చూడండి, అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అలానే ఏంటి అంటే ఇది ఆల్మండ్ బేస్డ్ జెల్. ఇది నరిషింగ్ని ఇవ్వడమే కాకుండా చర్మానికి విటమిన్ ఈని కూడా ఇస్తుంది కాబట్టి. కానీ ఇది మాత్రం ఒక స్పెషల్ ప్యాక్ మా, దీంట్లో కూడా చాలా హర్బ్స్ ఉంటాయి. ఇదేంటి అంటే ఈ సమ్మర్లో ఇందాక అనుకున్నాం కదా, ఇచ్చింగ్ సెన్సేషన్ అట్లా ఏమీ లేకుండా ఎలాంటి స్కిన్ అయినా కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఆయిల్ని తీసేస్తుంది, అదే నార్మల్ స్కిన్ వాళ్ళకైతే pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. 2-in-1 లాగా చెప్పుకోవచ్చు. ఎవరికైనా కానీ ఇది సూట్ అవుతుంది అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఎల్లో జెల్తో స్టార్ట్ చేద్దామా. మరీ తక్కువగా తీసుకోకూడదు మా, బాగా సరిపోయేటంతగా తీసుకోవాలి. ఫేస్ అంతా నీట్గా స్ప్రెడ్ అయ్యేట్టుగా చూడాలి. ఇది మసాజ్ చేస్తారా మేడం, లేకపోతే? మసాజ్ చేయాల్సిందేమ్మా, ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే మిషన్ ఏది వాడమ్మా, ఓన్లీ హ్యాండ్స్తోనే చేస్తామన్నమాట. లైట్ మసాజ్, లైట్ మసాజ్ వల్ల స్కిన్కి అది బాగా పడుతుంది. అవును. సో ఆల్మోస్ట్ 2 minutes అయిపోయిందమ్మా, వెయిట్ చేద్దాము. ఫైవ్ మినిట్స్ అయిపోయింది మోనికా, క్లీన్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్తో అమ్మా. ఓకే. ఇది కూడా మసాజ్ అనమాట. ఇది కూడా జస్ట్ 2 minutes మసాజ్. మీరు ఒకసారి ఫీల్ అవ్వండి ఎంత కూల్గా ఉంటుందో చూడండి.
సంథింగ్ ఫ్రిడ్జ్ లోంచి తీసి పెడితే చేతి మీద ఎలానో కానీ ఇదేం ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, న్యాచురల్లీ ఇంత చల్లగా న్యాచురల్ గానే ఇంత చల్లగా ఉంటుంది అనమాట. జెల్స్ అంటేనే లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తాయి స్కిన్కి. అందులో ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం ఏ మిషన్ వాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ విత్ హ్యాండ్. విత్ హ్యాండ్స్తోనే చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట స్కిన్. కాబట్టి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి, మంచి రిజల్ట్ చూపిస్తాయి. సో 2 minutes అయిపోయిందా, కొంచెం సేపు ఆపేద్దాము. 5 minutes అయిపోయింది కదా మేడం. అవునమ్మా, రిమూవ్ చేసేయచ్చా? చేసేద్దామా. సో ఇంకో 2 steps ఉన్నాయమ్మా. ఇప్పుడు సో ఇదేంటి అంటే ఆల్మండ్ జెల్. సో ఇది జస్ట్ అన్ని కూడా యూస్ చేసి జెల్స్. ఇది కూడా జెల్ అమ్మా. సో 2 minutes వెయిట్ చేద్దామా. దీనికి మసాజ్ అవసరం లేదు, మనం 2 minutes వెయిట్ చేసిన తర్వాత ఇంకో 5 minutes మసాజ్ చేద్దాం. సో అయిపోయింది మా టైము, కొంచెం సేపు మసాజ్ చేద్దాం. ఇది రెగ్యులర్ మసాజ్ వస్తుంది అనమాట దీంతో. వాటర్ ఏంటి అంటే డీటాక్సిఫై చేస్తుంది బాడీని అంతా. మనము 3 to 4 liters వాటర్ తీసుకున్నామంటే స్కిన్ ఆటోమేటిక్గా రీజువనేట్ అవుతుందా, అది చాలా మందికి తెలియదు. సో ది బెస్ట్ లిక్విడ్ ఇస్ వాటర్. అవునా, స్కిన్కి దాని తర్వాత చీప్ అండ్ బెస్ట్ కదా. కానీ దాని వాల్యూ తెలియక చాలా మంది మర్చిపోతూ ఉంటారు. వాటర్ తీసుకుంటే ఏముంది అనుకుంటారు. 5 minutes అయిపోయిందమ్మా, మనం క్లీన్ చేసేద్దాం. యాక్చువల్గా ప్యాక్స్ చాలామంది వేయడానికి బ్రష్ యూస్ చేస్తూ ఉంటారు. మనం హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా చర్మానికి అతుక్కుంటుందా. బ్రష్తో చేసినప్పుడు ఏంటి అంటే దాంట్లో వాటర్ ఎక్కువగా ఉన్న బ్రష్కే సగం వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళకి చాలా పలుచగా వస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా హ్యాండ్తో చూడండి, మనం ఇలా ప్రెస్ చేస్తూ అప్లై చేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనం యూజ్ చేసినవన్నీ జెల్స్, ఇది ఒక్కటి మాత్రమే ప్యాక్. అవునమ్మా, దీనికి మసాజ్ ఉండదు కదా? అస్సలు మసాజ్ ఉండదు, ప్యాక్ జస్ట్ అప్లై చేసి వదిలేయాలి అంతే. సో మేడం 10 minutes అయిపోయిందమ్మా. ఇది డ్రై అవ్వదుమా, ఇది డ్రై అయ్యే ప్యాక్ కాదనమాట, అలానే వెట్గానే ఉంటుంది. సో క్లీన్ చేసేద్దాం. అయిపోయిందమ్మా. తన స్కిన్ జారుతుంది, చాలా రేడియంట్గా వచ్చింది. అవును, చాలా బ్రైట్గా కూడా వచ్చింది కదా. ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుందమ్మా, చాలా ఫ్రెష్ ఫీలింగ్. అంటే జస్ట్ ఇలా టచ్ చేస్తేనే అర్థమవుతుంది ఎంత స్మూత్నెస్, ఇందాకటికి ఇప్పటికి అనమాట. సో తను పర్సనల్గా ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇంతసేపు అది చల్లగా ఉంది ఫేస్ అంతా కూడా దానికి అప్లై చేసినంతసేపు. సో ఒక చక్కటి ఫేషియల్ని మా సకలందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంతోపాటు మంచి టిప్స్ కూడా చెప్పారు, సమ్మర్లో స్కిన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.